ముందే చెప్పేస్తున్నా, నాకు మూవీ తీయడం రాదు. నేను మూవీ రివ్యూ ఇవ్వట్లేదు. నా మనసులోని మాట నీతో చెప్పుకుంటున్నాను. నువ్వు మూవీకి వెళ్ళడం, వెళ్ళకపోవడం అనేది నీ ఇష్టం. దానికి నాకు సంబంధం లేదు. హమ్మయ్య! డిస్క్లైమర్ ఇచ్చేసా. ఇంకా మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టోరీ గురించి మన సినిమా పెద్ద ఏమంటున్నారో విందాం. మీరు ఎలా డైరెక్షన్ చేయించుకున్నారు ఈయనతో? ఇలాగేనా? మీకు అనుదీప్ సినిమా అంటే ఇప్పుడు మీరు కానీ ఇప్పుడు తను చూడండి వైట్ తో రెడ్డి వర్మ అటు ఆర్డర్ లేకుండా సినిమా కూడా అంతే. ఒక కథ, స్క్రీన్ ప్లే ఒక ఉంటది కదా, ఒక సీన్ తో ఒక ఫ్లో వస్తుంది. అయ్యే ఉండవు. సేమ్ ఇలాగే ఉంటది. అర్థమైంది. అయ్యే ఉండవు. కొంచెం ఉంటది కదా. స్టోరీ లేకుండా ఏం చూస్తావంటే, ఇప్పుడు నాకు ఆకలేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అమ్మా చికెన్ కూర ఏది, మా అమ్మేమో లేదు అయిపోయిందని చెప్తే, అయినా కూడా నేను గిన్నెలన్నీ వెతుకుతున్నా, ఎక్కడో చోట కొంచెమైనా గ్రేవీ దొరుకుతుంది. అదొక ఆనందం. స్టోరీ కూడా అంతే. కొంచెం ఉంటది కదా. ఈ సినిమా కోసం డైరెక్టర్ 2 వర్క్షాపులు చేశాడు. ఒకటి జాతిరత్నాలు, ఇంకోటి ప్రిన్స్. మెంటరింగ్ ఏమో మ్యాట్ డైరెక్టర్ నుంచి తీసుకున్నాడు. ఇతని హార్డ్ వర్క్ సినిమా ఫస్ట్ హాఫ్లోనే క్లియర్గా తెలిసిపోతుంది. అసలు స్క్రిప్టింగ్ ఎంత కష్టం అండి. ఇలాంటి ఒక స్క్రిప్ట్ రాయాలంటే మినిమం జబర్దస్త్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, లేదంటే ఏదైనా పెద్ద కాంటెంట్ క్రియేటర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. హీరో యాక్టింగ్కి అన్న చాలా బాగా చేసావన్న. నీ స్టైలింగ్ నాకు నచ్చింది. నీ 4 వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో, పాగల్, అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం, ఓరిదేవుడా, లైలా, వీటి నుంచి నువ్వు నేర్చుకున్న ప్రతిదీ ఈ సినిమాలో క్లియర్గా కనిపిస్తుంది. అసలు నువ్వు సెకండ్ హాఫ్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు అన్న, లైలా రిటర్న్స్ అనిపించింది. వెళ్ళి నీ సెకండ్ హాఫ్లో ఒక డ్యాన్స్ ఉంటుంది. నా స్కూల్ యాన్యువల్ డే గుర్తొచ్చిందన్న. ఇంకా హీరోయిన్ సంగతికి వస్తే మమిత చాలా బాగా యాక్ట్ చేసింది. బాగా చేసింది. ఉప్స్, కయాదు కదా, చాలా బాగా చేసింది. డ్యాన్స్ బాగా చేసింది, యాక్టింగ్ బాగా చేసింది, స్టైలింగ్ కూడా బాగా చేసింది. ఏమనుకోకండి, అంటే కొన్ని సీన్స్లో ఇద్దరు కొంచెం సిమిలర్గా అనిపించారు చూడడానికి, అందుకే అలా బాగా చేసింది. హీరో హీరోయిన్ మధ్యన లవ్ స్టోరీ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అనుదీప్ ఒకవేళ గీతా గోవిందం డైరెక్ట్ చేస్తే ఎట్లుంటుందో ఈ లవ్ స్టోరీ అలానే ఉంది. అసలు ఆ డైలాగ్స్ అయితే అబ్బో మైండ్ బ్లోయింగ్. నాకు నా చిన్నప్పుడు వంటల ప్రోగ్రాం గుర్తొచ్చింది. ఉప్పు వేయండి, కారం వేయండి, గిన్నెలోకి తీసుకోండి. ఈ సినిమాలో 2 రకాలైన బీజంలు వాడారు. ఒకటి లవ్ కోసం, 2 మామూలువి. లవ్ స్టోరీకి వాడినవి మాత్రం టచ్డ్ మై హార్ట్ యూనో. మామూలు అయితే రోడ్డు మీద ప్యాచ్లు వేసినట్టు ఉన్నాయి. స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఖచ్చితంగా ఇంపోర్ట్ చేయించుంటారు. లైక్ 4 స్ప్రింగులు, ఒక తబలా, ఒక బ్లూ కలర్ డ్రమ్ము, పెళ్ళిలో వాయిస్తారే ఫ్లూట్, అది ఇంపోర్టెడ్. బాగా కష్టపడ్డారు. ఈ సినిమా జోకుల విషయానికి వస్తే ప్రతి సీన్ లో కామెడీ ఎత్తుకుంది, కామెడీ నవ్వుకుంటది. అది నవ్వు గ్యారంటీ అనేది మాత్రం షూర్. బాంబులు లెక్క ఉన్నాయి. కొన్ని పేల్ని, కొన్ని పేలలేదు. బట్ స్టిల్ ఐ అప్రిషియేట్ దెమ్. ఇప్పుడు మనకి వామిటింగ్ రావాలంటే మనం బాగా ట్రై చేస్తాం, ఫింగర్ పెట్టి మీద ట్రై చేస్తాం, కానీ వస్తుంది. ఇది అంతే. ఐ అప్రిషియేట్ దర్ ఎఫర్ట్స్. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ జాతిరత్నాలు ప్రిన్స్ మిక్సీ కొట్టాడు, సెకండ్ హాఫ్ కొత్తగా కొట్టాడు. దానికోసం స్పెషల్గా సెకండ్ హాఫ్ వేస్తే నేను చూడడానికి వెళ్తాను.